గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజైతే నేను మానస. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ ఏపీ మధ్య సరిహద్దుల మూసివేత, గరికపాడు చెక్ పోస్ట్ వద్ద భారీ సంఖ్యలో నిలిచిపోయిన వాహనాలు. విశాఖ ఏజెన్సీపై కనిపించిన మావోల బంద్ ప్రభావం, ఎప్పట్లాగే తెరుచుకున్న దుకాణాలు. కరోనా పీడితులకు ఎంతైనా వెచ్చిస్తామన్న ఏపీ మంత్రి, సీఎం ఆదేశాల మేరకు ముందుకు సాగుతున్నామని స్పష్టీకరణ. కరోనా నిర్ధారణ పరీక్ష కేంద్రాలే వైరస్ వ్యాప్తి సెంటర్లు, భౌతిక దూరం పాటించని వికారాబాద్ వాసులు. నల్గొండ జిల్లాలో పడగ విప్పిన కరోనా, 2 వారాల వ్యవధిలోనే భారీగా కొత్త కేసులు నమోదు. ఇక డీటెయిల్స్ వెళ్తే, కరోనా వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. అంతరాష్ట్ర సరిహద్దులను మూసివేశారు. కోదాడ మండలం రామాపురం క్రాస్ రోడ్ వద్ద నుంచి ఆంధ్రప్రదేశ్ దిశగా వెళ్తున్న వాహనాలను కృష్ణా జిల్లా గరికపాడు చెక్ పోస్ట్ వద్ద నిలిపివేశారు. ఆంధ్రప్రదేశ్ లో కర్ఫ్యూ ఉన్నందువల్ల వాహనాలను అనుమతించలేదని పోలీసులు తెలిపారు. దీంతో సరిహద్దు చెక్ పోస్టుల వద్ద భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. విశాఖ ఏజెన్సీపై మావోయిస్టుల బంద్ ప్రభావం కనిపించలేదు. అరకు నియోజకవర్గం పరిధిలోని మంచినిపూట్ ప్రాంతంలో దుకాణాలు యథావిధిగా తెరుచుకున్నాయి. మావోయిస్టు ప్రభావిత మారుమూల ప్రాంతాలైన బూసిపుట్టు, కుముడ, లక్ష్మీపురంలోనూ బంద్ ప్రభావం కనిపించలేదు. ప్రజలు ఎప్పట్లాగే తమ తమ కార్యకలాపాల్లో నిమగ్నమయ్యారు.
ఇక కరోనా పీడితులకు ఎంతైనా వెచ్చించేందుకు గాను ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి శంకర్ నారాయణ తెలిపారు. కోవిడ్ సోకిన వారికి అవసరమైనన్ని సమకూర్చాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించినట్టు చెప్పారు. అనంతపురంలోని ఏడీసీసీ బ్యాంకు కార్యాలయం సమావేశ మందిరంలో కోవిడ్ తదితర కీలక అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందన్నారు. జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్నాయన్నారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలన్నారు. ఏడీసీసీ బ్యాంక్ ఆవరణలో ఉన్నటువంటి జిల్లా టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో గౌరవ ప్రభుత్వ గారైనటువంటి రామచంద్రారెడ్డి గారు, ఇతర ప్రజాప్రతినిధులు, అలాగే గౌరవ ఎస్పీ గారు, గౌరవ జిల్లా జాయింట్ కలెక్టర్ గారు నిశాంత్ కుమార్ గారు, అలాగే శ్రీ మేడం గారు అందరూ కలిసి జిల్లాలో ఉన్నటువంటి 23 మండలాలకు సంబంధించినటువంటి ఎవరైతే ఫీల్డ్ లెవెల్ అధికారులు ఉంటున్నారో అధికారులతోటి జిల్లా స్థాయిలో ఉన్నటువంటి అధికారులు ఈ 2 వారాలు కూడా ప్రజలందరూ ముందుకు వచ్చి సహకరించి ఈ యొక్క కర్ఫ్యూని అమలు చేసేదానికి అందరూ కూడా సహకరించాలని కోరుతున్నాము. ఎవరైనా కనుక ఈ యొక్క నిబంధనలు వైలేట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే క్షేత్రస్థాయిలో ఎక్కడైనా ఎవరికైనా సిబ్బంది ఏదైనా ఫ్రిక్షన్ ఉండి నిజంగా అతను ఎగ్జామ్టెడ్ కేటగిరీలో ఉండి అక్కడ కమ్యూనికేషన్కి అవ్వాలి, అక్కడ ఉన్నటువంటి ఎన్ఫోర్స్మెంట్ టీమ్స్ వాళ్ళని కనుక ఆపితే ఇటువంటి ఇష్యూస్ని మనం సమన్వయం చేసుకోవడానికి ఒక నోడల్ ఆఫీసర్ని పెట్టడం జరిగింది. ఆయన డిఎస్పీ, ఎస్బీలో పనిచేసే ఎస్బీ డిఎస్పీ ఉమామహేశ్వరరెడ్డి, అతని నెంబర్ కూడా మీరు పబ్లిసైజ్ చేయండి. 9440-796-864 9440-796-864. ఈయన ఎప్పటికప్పుడు ఎవరైనా కనుక ఒక డాక్టర్, ఒక నర్సు ఫీల్డ్లో కనుక ఆపితే ఇమీడియట్గా ఈ నెంబర్కి ఫోన్ చేస్తే స్పాట్లో రియల్ టైంలో అక్కడ ఇష్యూని రిజాల్వ్ చేసి అక్కడ పాసేజ్ అవ్వడం జరుగుతుంది, జెన్యూనిటీ వెరిఫై చేసి. ఇకపోతే ఇంటర్ స్టేటు, ఇంటర్ డిస్ట్రిక్ట్ దీనికి సంబంధించి లాస్ట్ టైం మనం ఓన్లీ లాక్డౌన్ టైంలో ఎసెన్షియల్ గూడ్స్ మాత్రమే అలౌ చేస్తాం. ఇప్పుడు ఎసెన్షియల్, నాన్ ఎసెన్షియల్ సంబంధం లేదు. ఆల్ కైండ్స్ ఆఫ్ గూడ్స్ వెహికల్స్ ఆర్ అలౌడ్. అందులో ఎవరికి కూడా డౌట్ లేదు. మీడియా వారికి సంబంధించిన, పత్రిక సంబంధించిన వాహనాలు వెళ్తుంటాయి. సో నో గూడ్స్ వెహికల్స్ విల్ బి టచ్. అది ఎసెన్షియల్ కావచ్చు, నాన్ ఎసెన్షియల్ కావచ్చు. ఓన్లీ పబ్లిక్ మూవ్మెంట్ మాత్రం 12 గంటలు దాటిన తర్వాత మళ్ళీ రెస్ట్రిక్షన్స్ అనేవి ప్లేస్లోకి వస్తాయి. సో ఆల్రెడీ మన బార్డర్లోకి వెళ్ళిపోతే వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయేదాకా మనం అలౌ చేస్తాము. కానీ 12 గంటల తర్వాత మాత్రం ఇంటర్ స్టేటు అండ్ అదేవిధంగా ఇంట్రా స్టేట్ బార్డర్స్ అన్ని కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క నిబంధనలు అన్ని కూడా ప్రజలకి మీ ద్వారా డీప్గా తీసుకుపోయి వీటిని ప్రజల్లోకి బాగా తీసుకువెళ్ళి మీరు కూడా బాగా అవేర్నెస్ తీసుకురావాలని చెప్పి కోరుతూ ఉన్నాము. అదేవిధంగా ప్రజలందరూ కూడా కరోనా నిర్ధారణ పరీక్ష కేంద్రాలే వైరస్ వ్యాప్తి సెంటర్లు అవుతున్నాయి. ప్రజల నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపం కరోనా విజృంభణకు ఆస్యం పోస్తున్నాయి. ఇక వికారాబాద్ జిల్లాలోని పరిగి, దోమ, కుల్కచెర్ల ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ఏర్పాటు చేసిన కరోనా పరీక్షా కేంద్రాలు ఇందుకు ఉదాహరణగా నిలిచాయి. పరీక్షల సంఖ్య తగ్గిపోవడంతో ఈ కేంద్రాలకు వచ్చే వారి సంఖ్య నానాటికి పెరిగిపోతుంది. దాదాపుగా 2 నుంచి 300 మంది భౌతిక దూరం పాటించకుండానే బారులు తీరుతున్నారు. ఈ క్రమంలో వారందరికీ కరోనా లేకపోయినా కూడా భౌతిక దూరం పాటించకపోవడం వల్ల మిగిలిన వారు వైరస్ బారిన పడుతున్నారు. ఏమైంది
చేపల వేటకు వెళ్లిన ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం నల్లకుంటలో జరిగింది. గల్లంతైన వ్యక్తి ఆంజనేయులు కావచ్చని భావిస్తున్నారు. ఈ సమాచారం అందుకున్న నందిగామ పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనా స్థలాన్ని జడ్పీ వైస్ చైర్మన్ గణేష్, సర్పంచ్ వెంకటరెడ్డి పరిశీలించారు. కృష్ణా జిల్లాలో కరోనా తీవ్ర స్థాయిలో వ్యాప్తి చెందుతుంది. ఇక ఈ నేపథ్యంలో నూజివీడు మండలం దేవరకుంట గ్రామంలో శానిటైజేషన్ చేయించారు. సర్పంచ్ అనూష ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాలను ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. అత్యవసరమైతేనే తప్ప బయటకు రావాలన్నారు. తప్పనిసరిగా మాస్క్ ధరించాలని సూచించారు. ఇక నల్గొండ జిల్లా పరిధిలో కరోనా రక్కసి పడగ విప్పింది. 2 వారాల వ్యవధిలోనే వందల కొద్ది కొత్త కేసులు నమోదయ్యాయి. పదుల సంఖ్యలో మరణాలు సైతం సంభవిస్తున్నాయి. తాజాగా ఈ జిల్లాలో 1213 మంది ఈ వైరస్ బారిన పడ్డారు. యాక్టివ్ కేసుల సంఖ్య 12,055 కాగా ఇప్పటి వరకు 128 మంది ప్రాణాలు కోల్పోయారు. డ్రై ఫ్రూట్స్ కానీ, టీ కానీ, కషాయం కానీ, అలాగే మజ్జిగతోటి ఇమ్యూనిటీ పవర్ పెంచుకుంటేందుకు చికెన్ పెడుతున్నాం. అలాగే ఫిష్ కూడా పెడుతున్నాం. ఫిష్, చికెన్ అలాంటివి కూడా పెడుతున్నాం. మంచిగా ఆరోగ్యంగానే ఉన్నారు. ఒక 2 కొద్దిగా ఆల్రెడీ ఇంతకుముందు ఎట్లా తీసుకుంటారు? మంచిగా పెడుతున్నారు ఫుడ్. పెడతారు. ఏం పెడతారు? చికెన్, గుడ్డు, ఉదయం టిఫిన్, పాలు, 2 సార్లు చాయ్, 2 సార్లు కషాయం, 2 సార్లు డ్రై ఫ్రూట్ పెడతారు. ఏమన్నా డ్రై ఫ్రూట్స్ 200 గ్రాములు రోజు. ఉదయం 100, సాయంత్రం 100 గ్రాములు. నిన్న ఏం కర్రీ పెట్టారు? నిన్న 2 పూటలు చేప కర్రీ పెట్టారు. చేప కర్రీ. ఇవాళ పొద్దున. తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది. మధ్యాహ్నం 12 కాగానే దుకాణాలు మూసివేస్తున్నారు. ఆ సమయం దాటిన తర్వాత బయటకు వచ్చిన వారిని పోలీసులు హెచ్చరించి వెనక్కి పంపుతున్నారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని కోరుతున్నారు. పక్కలేరా
జిల్లాలో ఎక్కడా ఆక్సిజన్ కొరత లేదని తూర్పు గోదావరి కలెక్టర్ మురళీధర్ రెడ్డి తెలిపారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలోని కోవిడ్ వార్డులను సందర్శించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు కూడా చేశారు. మొదటి దశ కంటే రెండో దశ ఉధృతంగా ఉందన్నారు. ప్రాణవాయువును దుర్వినియోగం చేసే ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఆయన వెంట జాయింట్ కలెక్టర్ కీర్తితో పాటుగా వైద్య అధికారులు కూడా ఉన్నారు. నరేష్ వెనకరాబ్బా నరేష్ ఇప్పుడు మొదటి వేవ్తో మనము పోల్చుకున్నట్టయితే రెండో వేవ్ చాలా ఉధృతంగా ఉంది. అంటే మనకు గతంలో మార్చి నెలలో ఫస్ట్ కేసు డిటెక్ట్ అయిన దగ్గర నుంచి ఆ పీక్ రావడానికి దాదాపు 7 నెలల సమయం పట్టింది. మనకు ఆగస్ట్ సెప్టెంబర్లలో పీక్స్ వచ్చాయి. ఇప్పుడు సెకండ్ వేవ్ స్టార్ట్ అయిన ఒక నెల రోజుల్లోనే ఆ పీక్ను కూడా దాటినటువంటి కేసులు రావడం జరుగుతుంది. గతంతో పోలిస్తే సివియారిటీ కూడా ఎక్కువగా ఉంటుంది. మనము అంతకుముందు దాదాపుగా ఒక 70% హోమ్ ఐసోలేషను, 15% ట్రిపుల్ సీలు, ఇంకో 15% హాస్పిటలైజేషన్ చేసేవాళ్ళము. ఇప్పుడు అలా కాకుండా చాలా వరకు మెజారిటీ హాస్పిటల్లో వస్తున్నారు. బట్ ఎవరేమి కంగారు పడిన అవసరం లేదు. అంటే కొన్ని పత్రికలలో కానీ వీటి న్యూస్ ఐటమ్స్ చూస్తే నిజంగా కూడా భయాందోళన చెంది ఇంట్లో ట్రీట్మెంట్ చేసుకుంటే బాగయ్యే వాళ్ళు కూడా హాస్పిటల్కి రావాలని ప్రయత్నం, ట్రిపుల్ సీలో ఉండాల్సిన వాళ్ళు కూడా ఇక్కడ ఏదో అయిపోదని ప్రయత్నం, ఇట్లా రకరకాల అపోహలు ఉంటున్నాయి. ఇంకొకటి ఆక్సిజన్కు సంబంధించి మీ అందరికీ తెలియజేస్తున్నాం, జిల్లాలో ఎక్కడ కూడా ఆక్సిజన్ కొరత లేదు. అందరికీ పేషెంట్స్కి ఏదైతే ఉందో అందరికీ ఇవ్వటం జరుగుతుంది. కొంతమందికి 3 లీటర్లు నిమిషానికి, కొంతమందికి 50 లీటర్లు నిమిషానికి కూడా అవసరం ఉంటుంది. 3 లీటర్ వాళ్ళు నాకు 50 లీటర్లు ఇవ్వటం లేదనే భావిస్తే అది చాలా తప్పు. దానివల్ల ఏమవుతుందంటే ఆక్సిజన్ ఏదైతే ఉందో వేస్ట్ అయిపోతుంది. ప్రతి లీటర్ మనము సేవ్ ఏదైతే చేస్తామో అది ఇంకొకరి ప్రాణాలు కాపాడడానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ప్రైవేటు హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ కంటే కూడా భయపడిపోయి వస్తున్నారు. ఇది రెండూ కాకుండా అప్రమత్తంగా ఉండి అసలు తెచ్చుకోకుండా ఉంటే బెటర్. ఇన్ ద ఫస్ట్ ప్లేస్ పెళ్ళిళ్ళని ఇదని అదని చాలా గుళ్ళని ఇలా అన్ని చోట్లకి వెళ్ళి చాలామంది అంటించుకున్నారు. అసలు మనం బయటికి వెళ్ళి తెచ్చుకొని మళ్ళీ బాధలు పడే బదులు చాలా జాగ్రత్తగా ఉంటే మనం దీన్ని ఈజీగా దాటొచ్చు. మేడం, గవర్నమెంట్ హాస్పిటల్లో బెడ్స్ దొరకట్లేదని చెప్పి ఒక రాంగ్ రూమర్ అవుతుంది, ఎందుకంటారు? ఇది గవర్నమెంట్ హాస్పిటల్లో బెడ్స్ దొరకట్లేదు అని ఒక ఇది మీరు అంటున్నారు, రూమర్ అని చెప్పి మీరే అంటున్నారు. బట్ మేము ఇక్కడే ఉన్నాము, అందరూ కూడా బెడ్స్ ఉన్నాయి. వేరే వేరే వార్డ్స్ నుంచి కూడా డిశ్చార్జెస్ అవుతున్నాయి. క్యాజువాలిటీ నుంచి వార్డ్స్కి వెళ్తాము. సో ఎవరైనా సరే క్యాజువాలిటీలో వెయిట్ చేసి వార్డ్స్కి వెళ్ళాల్సిందే. మాకు రోజుకి సుమారుగా 100 డిశ్చార్జ్లు అవుతున్నాయి. సో అరౌండ్ 100 బెడ్స్ రోజుకి వస్తున్నాయి. సిమిలర్లీ అదర్ ఏరియాస్లో కూడా ఉన్నారు. మనకు 100 కంటే ఇక్కడ ఎక్కువ అడ్మిషన్స్ అవ్వట్లేదు. కాబట్టి బెడ్స్ లేవు అనేది ఏమీ లేదు. ప్రైవేట్ హాస్పిటల్లో కూడా బెడ్స్ ఉన్నాయి, గవర్నమెంట్లో కూడా బెడ్స్ ఉన్నాయి. రోజుకి 150, 200 నెంబర్ ఒకరోజు ఎక్కువ ఉంటుంది, ఒకరోజు తక్కువ ఉంటుంది, అంతేకాని. ఇక అనంతపురం ఆసుపత్రిలో ఘోరం చోటు చేసుకుంది. ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయిన కారణంగా 4 కోవిడ్ పీడితులు మరణించారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రిలోకి ఎవరిని అనుమతించడం లేదు. ఈ సమాచారం అందడంతో జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి ఉన్నతాధికారులు ఆసుపత్రిని సందర్శించారు. బాగున్నాడు పద్దు నుంచి అంటున్నాడు సార్. మేమేమో పద్దు బాగున్నాడు ధైర్యంతో ఉన్నాము. తక్కువని అంటే ఏమని చేయాలా, మేము ఏమని అడగల్లో, ఏమన్నా చెప్పాలి. ఎప్పుడు తీసుకొచ్చారు?
ఒక్క మాట కూడా చెప్పలేదు. పైకి పెట్టా. అరకులోయలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. రహదారులు సరిగా లేకపోవడం ఇక్కడి ప్రజలకు శాపంగా పరిగణించింది. వాహన సౌకర్యం లేకపోవడంతో బస్కి గ్రామానికి చెందిన గర్భవతి ఆసుపత్రిలో చేరేందుకు గాను 2 కిలోమీటర్ల దూరం నడుస్తూ ఈ గ్రామానికి 108 లేదా ఇతర వాహనాలు వచ్చే అవకాశం కూడా లేకపోవడమే ఇందుకు కారణం. ఈ గ్రామంతో పాటుగా తుంగ్యపూట్, కొందన, పిజ్జగూడ, పిరిపుదూర్, కొత్రాయిగూడ గ్రామాలకు కూడా రహదారి సౌకర్యం కల్పించాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం పరిధిలోని షాహీ గార్మెంట్స్ ఎదుట మహిళా కార్మికులు ధర్నాకు దిగారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో సెలవులు ఇవ్వకుండా యాజమాన్యం తమ ప్రాణాలతో చెలగాటం ఆడుతుందని వారు ఆరోపించారు. ఈ నేపథ్యంలో అక్కడికి చేరుకున్న ఎస్ఐ నరేంద్ర కార్మికులకు సర్ది చెప్పడంపై కాకుండా యాజమాన్యంతో చర్చించారు. దీంతో యాజమాన్యం సెలవులు ఇచ్చేందుకు గాను అంగీకరించింది. కరోనా చెక్ చేసుకొని ఎవరు రోజుల్లో చూపించుకోండి, ఇబ్బంది ఏమి లేదు. అర్థమైందా? లీవ్ కావాలంటే లీవ్ తీసుకోండి. 10 రోజులు కానీ 10 రోజులు, 20 రోజులు, 30 రోజులు తర్వాత వచ్చి జాయిన్ కానీ ఇబ్బంది ఏమి లేదు. సేమ్ నెంబర్ కంటిన్యూ చేస్తాము. అర్థమైందా? పని చేసే వాళ్ళు ఉంటే చేయండి. ఎవరెవరు ఇబ్బంది వాళ్ళకు ఉంటుంది. మనం దాని గురించి మాట్లాడకూడదు ఎవరో పర్సనల్స్తో. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య సరిహద్దుల మూసివేత, గరికపాడు చెక్పోస్టు వద్ద భారీ సంఖ్యలో నిలిచిపోయిన వాహనాలు. విశాఖ ఏజెన్సీపై కనిపించని మావోయిస్టుల బంద్ ప్రభావం, ఎప్పట్లాగే తెరుచుకున్న దుకాణాలు. కరోనా పీడితులకు ఎంతైనా వెచ్చిస్తామన్న ఏపీ మంత్రి, సీఎం ఆదేశాల మేరకు ముందుకు సాగుతున్నామని స్పష్టీకరణ. కరోనా నిర్ధారణ పరీక్ష కేంద్రాలే వైరస్ వ్యాప్తి సెంటర్లు, భౌతిక దూరం పాటించని వికారాబాద్ వాసులు. నల్గొండ జిల్లాలో పడగ విప్పిన కరోనా రక్కసి, 2 వారాల వ్యవధిలోనే భారీగా కొత్త కేసులు నమోదు. మా జీవితం నమస్కారం.